బోఫర్స్ కుంభకోణం నుంచి ఇప్పటి వరకు జరిగిన కుంభకోణంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు, అది 2G స్కామ్ కావచ్చు, హెలికాప్టర్ స్కామ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ కావచ్చు, ఈ స్కామ్స్టర్స్ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఒక ఏదైతే కేసు ఉందో దీన్ని గత అనేక సంవత్సరాలుగా దీనిపైన విచారణ జరుగుతుంది. నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఒక పాట్నాలో, లక్నోలో, ఢిల్లీలో, బాంబేలో ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా ఉత్త పుణ్యానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు దాన్ని మొత్తం మింగేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠింపాలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా వీళ్ళు ప్రదర్శన తెలుపుతున్నారు. వీళ్ళకి ప్రదర్శన చేసేటటువంటి ఒక అధికారం లేదు ఫస్ట్ థింగ్. కానీ దేశ సంపదని మీరు లూటీ చేసే అధికారం మీకు లేదు. మీరు దేశ సంపదని లూటీ చేశారు కాబట్టి ఈడీ ఈరోజు మీ మీద కేసు పెట్టింది, మిమ్మల్ని విచారించింది. ప్రాథమిక ఒక సాక్ష్యాల ద్వారా మీరు ముద్దాయిగా తేలేరు, మీరు బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఈ నాటకాలన్నీ? మీ బ్రతుకులు, మీ చరిత్ర దేశం చూసింది కాబట్టే ఈరోజు దేశం అంతా కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అవుతా ఉంది. మీ నాయకులు మాట్లాడే మాటలు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మాట్లాడే మాటలు, కానీ మీరు వాడే భాష ఏతుందో అది భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. నువ్వు టీవీ ఛానల్లో నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అన్నోడివి, నువ్వు పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం అని చెప్పినోడివి, భారతదేశం అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పినోడివి. ఏదో దయదలిసి నీకు ఏదో ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తే నువ్వు మాట్లాడే మాటలేంది? మీ స్థాయికి మోదీ మీద మాట్లాడతావు, మీ స్థాయికి అమిత్ షా మీద మాట్లాడతావు. ముందు మీ యొక్క లీడర్లో జైలు పోకుండా చూసుకోండి. ప్రజలు దొక్కింది చాలదా? 3 తరాలుగా మీ యొక్క 3 టర్మ్స్ మీ యొక్క పార్టీని చిత్తుగా ఓడించినటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు మాట్లాడతారా మోదీ గురించి, అమిత్ షా గురించి? మీకు ఏ నైతిక అధికారం లేదు. మీరు దేశాన్ని లూటీ చేశారు కాబట్టి, మీరు ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారు కాబట్టి, ఈ దేశంలో ఉన్న దొంగలకు మీరు ఎన్ని లోన్లు ఇచ్చేశారు కాబట్టి, ఏ వ్యక్తులైతే జైలుకు పోవాల్సిన వాళ్ళు బెయిల్ తీసుకుంటే మీరు వాళ్ళకు వకాలకు పుచ్చుకుంటారా? మీ నాయకులు దొంగలు, మీ నాయకులు అవినీతి పరులు, మీ నాయకులు దేశాన్ని దోచిన వాళ్ళు. కాబట్టి మీ నాయకుల పట్ల ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి ఇక్కడ లేరు. కాబట్టి మీరు మాట్లాడిన మాటల్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది.